హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీ చిల్లీ పన్నీర్‌తో వచ్చేసాను. ఈ రెసిపీ మీకు కావాలి అంటే గనక ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఇది చాలా సింపుల్‌గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. ఇప్పుడు పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తింటారు. మనకి తగ్గ స్పైసెస్‌తో మనం చేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్స్ వరకు మనం పన్నీర్ అనేది తీసుకుంటున్నాము. అలాగే గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్ని మనం ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే గ్రీన్ చిల్లీ, అలాగే గార్లిక్. ఇవన్నిటిని ఒక బౌల్లోకి మనం ఎలా మిక్స్ చేసుకోవాలనేది చూపిద్దాం. ఇప్పుడు కార్న్‌ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్, కొంచెం మనకు తగినంత గరం మసాలా. ఎందుకంటే మా ఇంట్లో కిడ్స్ ఉన్నారు కాబట్టి నేను కొంచెం తక్కువ స్పైసెస్ వేస్తున్నాను. దీన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ కూడా మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్నాం కదా స్లైసెస్ కట్ చేసుకొని పన్నీర్వి. అవి మనం యాడ్ చేసేయాలి. పన్నీర్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఏ వాటర్ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కలిపేసుకొని పెట్టుకున్న తర్వాత ఆయిల్ని డీప్ ఫ్రైకి వేడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ మరిగిపోయింది ఆల్రెడీ. కాగిన వెంటనే మనం ఇవి 2 బ్యాచెస్గా వేసుకుందాము. అన్నీ ఒకసారి వేస్తే మనకి సరిగా ఉడకవు అనమాట. ఇలా 2 బ్యాచెస్గా మనం వేసుకుందాం. చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఉడకుండా. అది కార్న్‌ఫ్లోర్ అనేది ఒక లేయర్ మనకి ఫామ్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట స్టిఫ్గా ఉండడానికి. పన్నీర్ అనేది చాలా హెల్దీ అనమాట. పన్నీర్ అనే కాదు, పాలతో చేసిన ఏ పదార్థాలైనా కూడా అప్ టు 13 ఇయర్స్ వరకు కూడా చిన్నపిల్లలకి చాలా ఎంత కావాలంటే అంత పెట్టచ్చు. వాళ్ళకి చాలా బోన్ స్ట్రెంత్ కానీ స్కిన్ అనేది సాఫ్టెన్ కూడా చేస్తుందన్నమాట. ఇలా మనకి చూసారు కదా, ఆల్మోస్ట్ బాగా వేగిపోయాయి. బాగా డ్రై అవ్వకుండా మీడియంగా కొంచెం ఫ్లఫీగా ఉండేలాగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఒకసారి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మనకు అయిపోయింది, తీసేసాను. చికెన్ పీసెస్లా కనిపిస్తున్నాయి కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. సెకండ్ బ్యాచ్ కూడా మనకి అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుందాం. వేరే కళాయి అనేది మనం పెట్టుకున్నాము. దానిలో ఆల్రెడీ మనం కాసిన నూనె ఉంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దానిలో గార్లిక్ అలాగే గ్రీన్ చిల్లీస్ 2 వేసి కొంచెం వేయించుకుందాము. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది, బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. అలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసేద్దాం. ఇవి ఒక మనకి 50% వరకు కుక్ అయితే చాలు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు. బాగా ఎక్కువ కుక్ అయిపోతే ఏంటంటే అది మనకి తినేటప్పుడు అంత టేస్ట్ అనిపించదు. కొంచెం పళ్ళ కింద క్రంచీగా తగులుతూ ఉంటే ఆ టేస్టే వేరు. ఇలా మనకు ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయిన తర్వాత టమాటో కచప్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే సోయా సాస్ ఒక 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ అనేది యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ అనేది స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అనమాట ఇది. మీరు ట్రై చేసి కమెంట్ చేయండి.